ఎమోషన్ లో నోట మాట రావట్లేదా? ట్రై చెయ్యి. విఠల్, ఏం చేస్తున్నావు? వల్లి, ఏంటి కొత్తగా అనిపిస్తుంది నీ మాట? కొత్తగా ఏంటి విఠల్? అలాగే ఉందే. కాకపోతే కొంచెం కోల్డ్ అయింది. సో నీకు అలా అనిపిస్తుందేమో. వావ్, అందుకేనా కోడిలా ఉండే నీ గొంతు కోయిలలా స్వీట్ గా మారిపోయింది? గ్రేట్ చేంజ్ ఓవర్. చేంజ్ ఏమీ లేదు విఠల్, అలాగే ఉంది. నో నో డియర్, గొంతే కాదు మాట్లాడే తీరు మారింది. కోల్డ్ అయితే ఇండియాలో ఎన్ని మారతాయని ఇప్పుడే తెలిసింది. తీరు కూడా మారిందా? కర్మ కర్మ కర్మ. అది నీతో ఎలా మాట్లాడిందో నాకెలా తెలుస్తుందిరా సన్నాసి. ముందెప్పుడు కాల్ చేసినా ప్రేమగా నన్ను విట్టు అని పిలిచేదానివి. మరిప్పుడు వేర్ ఇస్ లవ్, వేర్ ఇస్ ఫీల్? విట్టు, ఎస్, లైక్ దిస్. దిస్సు లేదు, ఏమీ లేదు. ముందు చెప్పేది విను. వల్లి, వాయిస్ చేంజ్ చెయ్యి. విట్టు, నీకు ఇక్కడ విషయం అర్థం కావడం లేదు. ఇక్కడ నేనున్న పరిస్థితి ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నానో తెలుసుకోకుండా పనికిరాని సోదంతా పెడుతున్నావు. ఓ సారీ సారీ డియర్. టెల్ మీ వాట్ ఈస్ ద మ్యాటర్? మెసేజ్ చేసావే దాని గురించే కదా? వెయిట్ మై లవ్లీ పోగో, ఐ విల్ కాల్ యూ లేటర్. ఓకే, గో. నౌ టెల్ మీ వల్లి, ఇది మన పర్సనల్ బిగ్ డీల్ కదా, అందుకే నా పియ్యని కూడా బయటికి పంపించేశాను. టెల్ మీ వాట్ ఈస్ ద మ్యాటర్? బంగారు విగ్రహం. కొన్ని వందల ఏళ్ల నాటిది. వాట్? అవును, సిద్ధేశ్వరరావు గుర్తున్నాడు కదా? ఆ మనిషిని ఎలా మర్చిపోతాను? అమ్మా, యా అమ్మా, అమ్మా, పోలీసుకొచ్చానమ్మా. బాబు, పూలేమీ అక్కర్లేదు కానీ నువ్వు వెళ్ళు. ఐల్ కాల్ యూ బ్యాక్. అయ్యా, పోలీసుకొచ్చానయ్యా, తాజాగా ఉన్నాయి. అమ్మగారికి వండయ్యా, సెంటుమనిలయ్యా, చాలా బాగుంటాయి. ఇస్తే సంతోషిస్తారు. సరే ఇవ్వు. అలాగేనయ్యా. అయ్యా, ఇవ్వు. అయ్యయ్యో, డబ్బులొద్దయ్యా. మీ దగ్గర జన్మంతా ఊడిగం చేసినా తీరని రుణమయ్యా నాది. ఈ పూలు అమ్మగారి సౌభాగ్యం నిండు నూరేళ్లు పచ్చగా ఉండాలని దేవుణ్ణి కోరిస్తున్నానయ్యా. తీసుకోండయ్యా. నిజానికి అసలు మేం నీ కుటుంబానికి చేసిన సాయం నీకు ఎంత గొప్పదో, నువ్వు మా కుటుంబానికి చేసిన సాయం కూడా అంతే గొప్పది. నేను మీకు సాయం చేయడం ఏంటి బాబు? నువ్వు చేసిన సాయం ఏంటో నీకు తెలియకపోవచ్చు, కానీ అది ఎంత గొప్ప సాయమో మాకు మాత్రమే తెలుసు. నాకు తెలియకపోతేనేంటయ్యా? మీకు మంచి జరిగింది అంటున్నారు, అది నాకు చాలయ్యా. ముందు నువ్వు ఈ డబ్బులు తీసుకో. వద్దయ్యా. పర్లేదు, వద్దు, తీసుకో. ఏం బాబు, పూలు అక్కర్లేదని నీకోసారి చెప్తే అర్థం కాలేదా? ఇలా వెంటపడి మరీ అమ్మాలా ఏంటి విరాజ్? ఆ పూలు ఎవరి కోసం? వాడి బేరం కోసం తీసుకున్నావా లేక? అమ్మా, ఫ్లవర్స్ అమ్మే అతను వస్తే ఫ్లవర్స్ తీసుకోమని విరాజ్కి నేనే ఫోన్ చేసి చెప్పాను. స్మైలీ అడిగిందమ్మా. ఆఫీస్ బిజీ వల్ల నాకు ఫ్లవర్స్ తీసుకోవడం కుదరదని తమ్ముడికి చెప్పాను. విరాజ్, పర్లేదు, నేను తీసుకుంటాను, నువ్వెళ్ళు.
అమ్మా, ఇంకా ఇంట్లో ఎవరికైనా కావాలా? వద్దులే ఆనంద్. స్మైలీ అడిగిందన్నావు కదా, కొన్ని ఎక్కువే తీసుకో, పర్వాలేదు. కానీ ఇంట్లో సంబంధం లేని మనుషుల గురించి మాత్రం ఇలాంటివి నేను ఒప్పుకోను. ఏంటండి? స్మైలీ, పెళ్ళైనా ఇన్ని రోజులకు కానీ మీకు నన్ను ఇలా పిలవాలని అనిపించలేదా? ఎన్నోసార్లు అనిపించింది, కానీ అన్నిసార్లు ఏవో అడ్డంకులు. ఇలా అందమైన అవకాశం కూడా రావాలి కదా. అందమైన అవకాశమా? ఏంటది? ఏంటండి, మల్లెపూలు తెచ్చారా? ఓహో, ఈ పూలను చూడగానే పెళ్ళం గుర్తొచ్చిందా? అలాగే అనుకో. ఎంతైనా మల్లెలకి పెళ్ళాలకి విడదీయలేని సంబంధం ఉంటుంది కదా. అందుకే నీ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడాలనే వీటిని తెచ్చా. 2 ప్యాకెట్స్? అవును. అయితే ఒకటి నాకు, ఇంకోటి చేతకిద్దాండి. వాట్? పాపం, ఎంతైనా తను కూడా నాలాగే ఇంటి కోడలే కదండి. ఇవిస్తే తను చాలా సంతోషపడుతుంది. వావ్, గ్రేట్ స్మైలీ. నిన్నటి వరకు ఇంటి కోసం ఎంతో బాధను అనుభవించావు, ఇప్పుడు తన గురించి ఎంతో గొప్పగా ఆలోచించావు. రియలీ చాలా ప్రౌడ్గా ఉంది స్మైలీ. యాక్చువల్గా ఈ పూలు విరాజ్ చేతుల గురించే. వెళ్ళి నీ చేత్తో ఇవ్వు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? ఏమవ్వడం ఏంటి కన్నయ్య, మహి అక్కడ ఎలా ఉందో ఏంటో. దిగులుగా ఉందా? అటువంటిది మనసులో పెట్టుకోకు. మహికి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. ఎలాగూ ఫోన్ ఆటో కాల్ రిసీవ్ లోనే ఉంది. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇక్కడ మనకు తెలిసిపోతుంది. ఎందుకు టెన్షన్ పడతావు? జస్ట్ వెయిట్. పక్కన ఎవరున్నారో తెలుసుకుని జాగ్రత్తగా మాట్లాడు. ఆంటీ, మీకోసం జ్యూస్ తెచ్చాను. జ్యూసా? దీంట్లో ఇప్పుడేం కలిపావు తల్లి? ప్రేమ, అనురాగం, ఆప్యాయత. అమ్మా పాప, వీటితో పాటు ఇంకా ఏం కలిపావు? ముందు అది చెప్పు మహి. షుగర్ కలిపాను పృథ్వీ గారు. షుగర్ ఎలా ఉంటుందో నీకు తెలుసమ్మా? లేకపోతే షుగర్ అనుకుని ఈసారి ఏ ఎలకల మందో కలిపి తీసుకొచ్చావా? అలా అంటారేంటి ఆంటీ? 1కి 2 సార్లు చూసి 3సారి ఫైనల్ చేసి 4సారి ఓకే అనుకుని 5సారి ఇందులో కలిపి తీసుకొచ్చాను. అదేనమ్మా, షుగరా ఎలకల మందా అని అడుగుతున్నాను. షుగరే ఆంటీ. ఎందుకు ఆంటీ నా మీద మీకు అంత అనుమానం? పోనీ తాగి చూపినా? చూసారా ఆంటీ, నాకేం కాలేదు. అదేంటమ్మా అలా తాగేసావు? మీ డౌట్ క్లియర్ చేద్దామని ఆంటీ. దానికి 1 గ్లాసులో జ్యూస్ తాగితే చాలుగా, 2 గ్లాసులు ఎంగిలి చేయాలా? అంటే 2 గ్లాస్ మీద కూడా మీకు డౌట్ వస్తుందని నాకు డౌట్ వచ్చింది. మహి, సెలైన్ ఎక్కించుకున్నా బాడీ సెట్ అవ్వట్లేదు. ఎంగిల్ చేస్తే చేసావు గాని నాకు కొంచెం తాగించవా? మళ్ళీ వస్తే పోవడానికి లోపల శక్తి లేదు. ఇంత ఈజీగానా?
మరి దీనికోసం కూడా కష్టపడాలా? అవును, నన్నలా చేతుల్లోకి తీసుకుని రొమాంటిక్ గా తల్లపెట్టాలి. ఓకే. పువ్వులు తీసుకొచ్చింది నేను, కానీ వాటి సువాసనలు తీసుకునేది నువ్వా? నేను చూడకూడదా ఆ స్మెల్ ఎలా ఉంటుందో? ఎలా ఉంటుంది? మత్తుగా మైమర్పించేలాగా ఉంటుంది కదా. కళ్ళ ముందు ఇంత అందం ఉంది, కానీ ఏం లాభం? ఇలా చందమామను చూస్తూ గోరు ముద్దలు తినే పరిస్థితి నాది. ఏం చేద్దాం? కనీసం మల్లెపూల వాసననైనా అనుభవించని. అబ్బో, వాసన చూసి వదిలేసే రకమే అయితే బానే ఉండేది. అయినా మల్లెపూలు మత్తు వెదజల్లేది మనసుని కుదురుగా ఉంచడానికి కాదు అని నాకు బాగా తెలుసు. కొద్దిగా అవకాశం ఇచ్చినా శాంతం సొంతం చేసుకుంటుంది మనసుని. మల్లెపూల గురించి నీకు అంతే తెలుసు, ఇంకా చాలా ఉంది. ఇంకానా? ఏంటో అది? చెప్పనా? చెప్పు. ఈ మల్లెలు ఏమనుకుంటున్నాయో తెలుసా? ఎంత ఎడమొహం పెడమొహంతో ఉన్న జంటనైనా సువాసనతోనే ఒకటి చేయగల ఉన్న నమ్మకంతో బతికేస్తుంటాయంట. అవునా? అవును. తాము ఎడమొహం పెడమొహంగా మాలగా మారాము, కానీ మీరు మాత్రం మాలాగా ఉండకూడదు అని మరింత మత్తును వెదజల్లి ఇద్దరినీ ఒకటి కమ్మంటాయంట. అలా అవి అంత కష్టపడ్డాక కూడా ఆ భార్యాభర్తలింకా ఎడమొహం పెడమొహంగానే ఉంటే నిన్ను నీలాంటిదే ఎడారిలో సముద్రాన్ని చూపించు, బోటింగ్కి వెళ్దామని అందంట. కన్నయ్య, ప్రేమున్న చోట ఏమైనా నిరూపించగలం. నువ్వే చూడు, నేను అడిగింది, నీకు కావాల్సింది అన్నీ దొరికేస్తాయి. ప్రయత్నించు. ప్రయత్నిస్తే మాత్రం ఏం జరుగుతుంది? అన్ని తెల్ల మొగ్గలేగా. కావాలంటే చూడు. చూడు.
ఎలా? చెప్పాను కదా కన్నయ్య, ప్రేమతో ప్రయత్నిస్తే ఏదైనా దొరుకుతుందని. అంటే నిజంగా ఇది నేను చెప్పినట్టే ఎరుపెక్కిందా? అయ్యో, ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఆపుతావా? ఆపలేను. చాలా ఆపవా? నువ్వు చెప్పినట్టు సిగ్గుతో ఎరుపెక్కిన మొగ్గ కాదిది. మరి నా శ్రీవారి ముద్దు కోసం నేను ఎరుపెక్కించిన మొగ్గ కాబట్టి. అంటే ఇంతసేపు నువ్వు చేసిన బెట్టు ఆ మాత్రం బెట్టు చేయకపోతే శ్రీవారి దగ్గర శ్రీమతికి మర్యాద ఏమైనా ఉంటుందా? దొంగ, నీ దగ్గర అందమే అనుకున్నాను. అంతకు మించిన అస్త్రాలు చాలానే ఉన్నాయి. నిన్ను కన్నయ్య, నా బొబ్బలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి తెలుసా. ప్లీజ్. అన్నాక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఓన్లీ ఆక్రమించుకోవడాలే. అత్తయ్య గారు, గోమతి, గోమతి, రక్షించవే తల్లి. ఒరే ఆనంద్, ఎక్కడున్నావురా? ఏమైంది అత్తయ్య గారు? నీ పెద్ద కోడలు స్మైలీకి ఏదో అయినట్టుంది. మళ్ళీ ఏదో గాలి సోకినట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునే అమ్మా, దానికేదో అయ్యింది. మొగుడుతో ఆడాల్సిన సరసాలు అసహ్యంగా నాతో ఆడుతోంది. అందులో అసహ్యమేముంది? నేనేం అడిగాను? ఒక ముద్దేగా. ఏంటి పిచ్చిగాని పట్టిందా? ఏంటి ప్రవర్తన? ఏంటత్తయ్య, ముద్దొచ్చి మిమ్మల్ని వదిలేసి ఇలా ముసల్దాని వెంట పడ్డానని మీరు హర్ట్ అవుతున్నారా? నో వరీస్ అత్తయ్య, ఆ ముద్దు మీరిచ్చిన నాకు ఓకే. స్మైలీ, ఏమైంది అసలు? ఏదో మత్తు మందు తీసుకున్నట్టు ఎందుకు ఇలా బిహేవ్ చేశావు? ఏమోనండి, పూలు పెట్టుకున్నాను. ఆ తర్వాత వాటి స్మెల్ చూశాను, అంతే. ఆ తర్వాత ఏం చేశాను కూడా నాకు గుర్తులేదండి. అంటే ఇదంతా ఆ పూల మత్తేనా? అవును. మరి చైత్ర బాగానే అదే అదే చైత్ర కూడా పూలు పెట్టుకొని బానే ఉంది కదా. మరి పూల వల్ల ఇలా ఎందుకు అవుతుంది? అంటే గదిలో బాడీ స్ప్రే ఉంటేను ఆ పూలు ఇంకా మంచి స్మెల్ వస్తాయని వాటిపై స్ప్రే చేశానండి. అది ఇలా రియాక్షన్ అయి ఉంటుంది. ఏంటి స్మైలీ, నేచురల్ గా ఉన్న వాటి మీద ఇలాంటి ప్రయోగాలు అవసరమా? చూసావా అది నీకే ఎలా రివర్స్ అయిందో? సర్లే, అయిందేదో అయిపోయింది. ఇంకెక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి. స్మైలీ, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఒరే ఆనంద్, ఇది మన ఇంట్లో జరిగింది కాబట్టి సరిపోయింది. బయట ఎక్కడైనా జరుగుంటే ఇంటి పరువంతా గంగలో కలిసిపోయి ఉండేది. ఫస్ట్ ఆ వీడియో డిలీట్ చేయండి.
ఇంతసేపు ఏంటి? చెప్పాను కదా త్వరగా రమ్మని. మీకేం బాబు, మగ మహారాజులు ఈజీగా ఆర్డర్లు వేసేస్తారు. కానీ మాకు అడుగడుగునా బార్డర్లే. ఏంటో విచిత్రం, మొగుణ్ణి కలవడానికి కూడా ఇలా అడ్డదారిలో నడవాల్సి వస్తుంది. దాన్నే అడ్వెంచరస్ గా ఉంటుందని, దీన్నే పరిస్థితులను బట్టి నడుచుకోవడం అని అంటారు. సమ్ టైమ్స్ తప్పదు. సరే, ముందు విఠల్ ఎయిర్పోర్ట్ లో దిగగానే నేను నాగవల్లి మనిషిగా వాడికి పరిచయం అవ్వాలి. అక్కడి నుంచి మన ఆట మొదలు పెట్టాలి. ఏమంటావు? నేనేమంటానో తర్వాత, కానీ ముందు తమరు ఈ కాఫీ తీసుకోండి. కాఫీ? ఉదయాన్నే శ్రీవారికి నా చేత్తో కాఫీ ఇస్తే మరింత చురుగ్గా ఆలోచించి ఆ విఠల్ గాన్ని ఈజీగా బురుడి కొట్టిస్తారని తీసుకోండి. కాఫీ వేడిగా ఉన్నప్పుడు తాగినప్పుడే బాగుంటుంది. ఒట్టి కాఫీయేనా? ఇలా వేడిగా స్వీకరించేవి ఇంకా బోల్డ్ ఉన్నాయనుకుంటా. కన్నయ్య, నిన్ను ముందు ఈ కాఫీ సంగతి చూడు. మిగతా వాటి సంగతి చూడడానికి ఇంకా చాలా టైం ఉంది. తీసుకో. నువ్వు తాగిస్తే ఓకే. కాఫీతో సరసాలాడితే మోతి కాలుతుంది. నువ్వే తాగు. ఏం చేద్దాం, తప్పదు కదా. వావ్, ఏంటి చైత్ర ఈ కాఫీ సువాసన? ముక్కుకి మోక్షం లభించినట్టు ఒక రేంజ్ లో ఉంది. టేస్ట్ మాత్రం అవసరం. ఒక పని చేయి, ఇక మీదట కాఫీయే కాదు, ఫుడ్ కూడా నీ చేతులతోనే వండి నాకు వడ్డించాలి, అప్పుడప్పుడు తినిపించాలి కూడా. అబ్బో, శ్రీవారికి ఆశలున్నంత విరివిగా ఈ ఇంట్లో అవకాశాలు కూడా ఉంటే ఎంతో బాగుండేది. అమ్మేదైనా అంటుందనే కదా, అమ్మకి తెలియకుండా ఏదోలా మేనేజ్ చేయి, సరిపోతుంది కదా. ఎలా మేనేజ్ చేసినా విషయం అత్తయ్య గారికి తెలిసిన రోజు మనం తప్పు చేశామని తల దించుకోవాల్సిందే కదా. కన్నయ్య, మన జీవితం ఉన్నంత వరకు పొందవలసిన ఆనందాన్ని ఇలా క్షణికమైన సంతోషాలుగా మార్చుకోవడం నాకిష్టం లేదు. అందుకే మన మనసులో ఎన్ని కోరికలు పుట్టినా వాటిని అదే మనసు లాకర్లో, ఇక ఎలాంటి రొమాంటిక్ వేషాలు వేసినా వేయకపోయినా పెళ్ళామే కదా పడుంటుందిలే అనుకుంటున్నావు, అంతే కదా? అమ్మ నా పెళ్ళామోయ్, కనబడవు గాని ఇంత సాడిస్ట్ ఏంటే నువ్వు? కాఫీని షేర్ చేయలేదని కంప్లీట్ నా క్యారెక్టర్ని హీరో నుంచి 0కి మార్చేస్తావా? 2 to 3 మచ్. మరి లేకపోతే ఎంత ఎక్స్పెక్ట్ చేశాను? నువ్వలా కాఫీ తాగుతూ ఆ కాఫీని నా పెదాలకి ఇలా అందిస్తూ ఆ బ్యూటిఫుల్ మూమెంట్ ని అలా అలా అనుభవిస్తూ చాలా ఊహించుకున్నాను. ఇలాంటివి నేను బోలెడు ఊహించాను, కానీ ఏం ఉపయోగం? నేను అడుగుతుంది అలాంటి పెద్ద పెద్ద ఊహలు కాదు, ఇలాంటి చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ ని. కన్నయ్య, కాఫీలో చక్కెర వేయడం మర్చిపోయినట్టున్నానే. మరి చేదుగా ఇలాగే తాగేసావా? అయ్యో, చెప్పచ్చు కదా మరి. దేనికైనా ఆహా ఓ అంటూ నన్ను ఎవరెస్ట్ అంత పైకెత్తేసావు. చక్కెర వేస్తే కాఫీ తీయగా ఉంటుంది అంతే, కానీ నీ చేత్తో ఇచ్చిన కాఫీ కమ్మగా ఉంది అన్నాను. అది అబద్ధం కాదు కదా. ఆయన రుచి పదార్థంలో కాదు, ఇచ్చి పుచ్చుకునే మనసుల్లో ఉంటుంది. నీ మనసుతో ఇచ్చావు, నా మనసుతో పుచ్చుకున్నాను. సో టేస్ట్ ఇస్ అవసరం. కన్నయ్య, నిజంగా టేస్ట్ అంత అవసరమా? నీ చిట్టి పెదాలంత అవసరం. చాలా కన్నయ్య. సర్లే, నిన్ను ఇంకా ఇలాగే కదిపితే ఇలాంటి చిలిపి మాటలతోనే చిటారు కొమ్మకు తీసుకువెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు కాదు కదా, నేను కంట్రోల్ తప్పాల్సి వస్తుంది. ఐ డోంట్ మైండ్. టాపిక్ చేంజ్. ఇప్పుడు చెప్పు,
నెక్స్ట్ ఆ విఠల్ గాడి సంగతి ఏం చేయబోతున్నావు? చెప్పాను కదా, నేను ఆ నాగవల్లి మనిషిగా విఠల్ గాడికి విగ్రహంతో పరిచయం కావాలి. ఇదే విషయం వాడితో మాట్లాడి నా మనిషి కొడుస్తాడని చెప్పు. కాల్ చెయ్యి. కన్నయ్య, అసలు ఆ నంబర్ వర్క్ చేయడం లేదు. ఇటివ్వు. సిమ్ బ్లాక్ చేసినట్టున్నాడు. అంటే మనం ఆ విఠల్తో మాట్లాడింది వాళ్ళకి తెలిసిపోయి ఉంటుందా? తెలిసిందో లేదో తెలీదు. కానీ అంత డబ్బు నా దగ్గర లేదు. నేనొక సింగిల్ పేరెంట్ ఉమెన్ని. ఈ సమయంలో సపోర్ట్గా ఉండటానికి పాపకి తండ్రి కూడా లేడు. దయచేసి నా పాప ప్రాణాన్ని కాపాడండి ప్లీజ్. ఇంత ఎమోషనల్ వీడియో నాకెందుకు పంపించింది పిన్ని? సాయం చేయమనా ఏంటి? ఇది విరాజ్ కదా? ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. నా మతిమండ, ఇప్పుడు వీడియోలో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి కదా? అంటే ఇందులో ఏదో ఉందన్నమాట. ఏదో వాయిస్ పంపించింది. స్మైలీ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీకు పంపిన వీడియో మరియు ఫోటోని చూసే ఉంటావు. అది చూసిన వెంటనే నీకేదో అనుమానం వచ్చే ఉంటుంది. మామూలుగా కాదు, ఓ రేంజ్ లోనే వచ్చింది. కానీ కంటిన్యూ. కానీ ఆ ఫోటో బ్యాక్ స్టోరీతో మనకు పనిలేదు. పనుందల్లా ఆ ఫోటోలో విరాజ్తో ఉన్న మనిషితోనే. ఆ అమ్మాయే చైత్ర జీవితానికి చిక్కుముడిని బిగించే ప్రశ్నగా మారిపోతుంది. చైత్రని ఎలా సాగనంపాలా అని ఆకలితో ఎదురు చూస్తున్న మనకు దమ్ బిర్యానీలా ఈ మొదలు లింక్ దొరికింది. ఆ లింక్ ని ఎక్కడ ఎలా సెండ్ చెయ్యాలో దాని ప్రకారం అదే పనిలో ఉన్నాను. సో నేను నీకు ఫోన్ టచ్ లో ఉంటాను. నేను చెప్పిన దాని ప్రకారం అక్కడ ఏం జరుగుతుందో దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ ఉండు. చైత్రని సాగనప్పడానికి నీ కృషి నువ్వు చేస్తూ ఉండు. తప్పకుండా చేస్తాను. అలాగే గోమతోదిని కూడా నీ కన్నింగ్ తెలివితేటలు వాడి బాగా ప్రిపేర్ చేసు. హలో విరాజ్, నాకు తెలుసు నువ్వే కాల్ చేస్తావని. అందుకే నాకు అవుట్ గోయింగ్ సదుపాయం ఉన్నా ఇంటెలిజెంట్ గా ఇన్కమింగ్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు నీ డీల్ ఓకే. నువ్వు కోరుకున్నట్టుగా నాకు సంబంధించిన ప్రతి ప్రాపర్టీ నీ పేరుతో రాసిస్తాను. చైత్ర అమ్మగారి మీదున్న నిందను పూర్తిగా చెరిపేయాలి. షూర్, అది నా బాధ్యత విరాజ్. నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని వృధా కానివ్వను. వృధా అయ్యే ఛాన్స్ నేను నీకివ్వను. సరే, సీతారత్నం గారిని మీరు తప్పుడు మనిషి నమ్మించారు కదా, ఇప్పుడు ఆ మాట అబద్ధమని సాక్ష్యాలతో సహా నిరూపించాలి. అందరి ముందు అసలు దోషులు ఎవరో ఆ వ్యక్తిని అందరిలో నిలబెట్టి నిజాన్ని వాళ్ల చేతే చెప్పించాలి. అంతే కదా? ఓకే. ఇంకా ఉంది,
నువ్వు క్యాన్సిల్ చేసుకున్న టికెట్ మళ్ళీ బుక్ చేసుకుని వెంటనే ఇండియాకి రా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బయలుదేరు. ఏంటి విరాజ్, విఠల్ని నువ్వు ఎలా ఊహిస్తున్నావు? కమెడియన్ లాగానా? ఊరికినే పిలిచేస్తున్నావు? పిలవగానే ఫిగర్ కూడా రాదు. ఫారిన్ నుంచి నేనెలా వస్తాను అనుకున్నావు? దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. బిజినెస్ డీల్ ఎప్పుడు ఇలా ఉండదు మై డియర్ రాక్ స్టార్. ఎవరు విరాజ్? ఎవరు ఎవరు లైన్లో? నో ప్రాబ్లం విరాజ్. ప్రాబ్లం ఏంటని అడిగింది కదా, చెప్పు. నీకోసం నా పేరుతో ఉన్న ఆస్తి మొత్తం విఠలరావు పేరున రాస్తున్నాను అని చెప్పు. ఏయ్, నువ్వు ఎవరు ఏంటో నాకు తెలీదు. అప్పుడు మా అమ్మ జీవితాన్ని చిన్న భిన్నం చేశావు. ఇప్పుడు మళ్ళీ ఏదో చేయాలని ట్రై చేస్తున్నావు. నేను ఊరుకోను. కన్నయ్య, నువ్వు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. చైత్ర ప్లీజ్, నేను మాట్లాడుతున్నాను కదా. నువ్వు చెప్పు, ఇప్పుడు నువ్వు రావడానికి నీకున్న ఇబ్బందులేంటి? ఇది ఇబ్బంది ఇష్యూ కాదు, కమిట్మెంట్ సమస్య. ఎప్పుడో నీ వాటాగా వచ్చిన ఆస్తి ఈ పాటికే విఠలరావు చేతికి వచ్చేసుంటే నువ్వు కమ్మని పిలవకముందే కాకిలా ఎగురొచ్చి నీ ముందు వాలేవాడిని. ఇంకా అలాంటిదేం జరగలేదు కదా. జస్ట్ ట్యాక్స్ బిగిన్స్. నెక్స్ట్ చేయాల్సింది ఉంది కదా, సంతకాలు, డాక్యుమెంట్స్. హే బ్రో, వాట్ హ్యాపెన్? ఎందుకు టైర్డ్ గా కనిపిస్తున్నావు? ఏం లేదు విరాజ్, కొంచెం ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నాను. నీకు తెలిసిందే కదా. ఐ నో బ్రో, బిజినెస్ అన్నాక ల్యాప్టాప్ వాడక తప్పదు. బట్ నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావు? టెల్ మీ వన్ థింగ్, లాస్ట్ మంత్ నీ ఐ చెకప్ ఎప్పుడు చేయించుకున్నావు? చాలా రోజులైంది విరాజ్, బిజీగా ఉండటం వల్ల వెళ్ళి చూపించుకోవడానికి కుదరటం లేదు. ఐ టెస్ట్ చేయించేద్దామా? ఇంట్లోనే, ఇప్పుడే. ఇంట్లోనా? అదేలా? జస్ట్ వెయిట్, నీ ఫోన్ ఇవ్వు. అరే, ఏం చేస్తున్నావు విరాజ్? లెన్స్ కార్ట్ వారి హోమ్ ట్రయాన్ అనే ఒక ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ లో ఐ చెకప్ చేయించుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ. 1800-102-6886 కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు. లెన్స్ కార్ట్ వాళ్లే మనకి ఫోన్ చేసి మన ఐ చెకప్ అపాయింట్మెంట్ బుక్ చేస్తారు. ఒక సర్టిఫైడ్ రిఫ్రాక్షనిస్ట్ ని మన ఇంటికే పంపిస్తారు. 12 స్టెప్స్ చెకప్ తో మన ఐ చెకప్ చేస్తారు. అంతేకాదు, మనం ట్రై చేసి సెలెక్ట్ చేసుకోవడానికి మోర్ దాన్ 150 ఫ్రేమ్స్ తీసుకుని వస్తారు. మనం సెలెక్ట్ చేసుకున్నవి 3 or 5 days లో మన అడ్రస్ కి డెలివరీ చేస్తారు. చూసావా, నీలాగా బిజీగా ఉన్న వాళ్ళకి ఇది ఎంత ఈజీ అండ్ సింపుల్. హాయ్ సార్, కమన్. సార్ ఆ నెంబర్స్ చూడండి. ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి సార్. చిన్నోడా, ఏదో డీప్ థింకింగ్ లో ఉన్నట్టున్నావు. ఏం లేదు బామ్మ, ఊరికే ఊరికినే ఆలోచించుకుంటూ కూర్చునే వయసు నాది, నీది కాదు నాన్న. డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఆలోచించుకో, ఆలోచించుకో. ఆనంద్, విరాజ్, ఇదిగోరా. అన్నయ్య, మన కంపెనీ సీనియర్ మేనేజర్ కి ఫోన్ చేసామంట కదా, మన కంపెనీ నెట్వర్క్ డీటెయిల్స్ గురించి. ఇది దానికి సంబంధించిన ఫైలే. సారీ అన్నయ్య, అది అవునరా. ఆయనకెందుకురా ఫోన్ చేయటం? నన్ను అడిగితే నేనే చెప్పేవాడిని కదా. అయినా ఉన్నట్టుండి నీ దృష్టి ఇటువైపు మళ్ళీ
ఉంటుందని. విరాజ్ గ్రేట్ రా. హార్టీ వెల్కమ్. ఇంతకన్నా ఏం కావాలరా? అత్తయ్య గారు, విరాజ్ ఇప్పుడు మ్యూజిక్ లైఫ్ గోల్ అనేవాడు సడన్ గా ఏంటి బిజినెస్ ఫైల్స్ అంటున్నాడు? ఇదేదో డోర్ పడాల్సిన విషయంలాగా అనిపించటం లేదా అత్తయ్య గారు? ఏది ఏమైనా మన చిన్నోడు బిజినెస్ చూసుకుంటాడు అంటే ఖచ్చితంగా ఈ ఇంట్లో శుభవార్తే. ఎప్పుడు మ్యూజిక్ ధ్యాసలో పడిపోయి బిజినెస్ పేరు చెప్తేనే చిరాకు పడి వెళ్ళిపోయేవాడివి. ఈ రోజు నువ్వే బిజినెస్ చూసుకుంటాను అంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా చిన్నోడా. బామ్మా వాడిని చెప్పనివ్వు. విరాజ్, ఆర్ యు సీరియస్? బిజినెస్ లో నేను కూడా నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్ రా విరాజ్. నువ్వు నాతో ఉంటే నాకు వర్క్ ప్రెషర్ 50% తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్, ఇన్నేళ్లలో ఎప్పుడు గుర్తురాని కంపెనీ బాధ్యతలు ఇప్పుడెందుకురా వాడికి గుర్తొచ్చాయి? అడగ్గానే అప్పచెప్పడానికి బిజినెస్ ఏమైనా ఆట వస్తువా? ఆలోచించక్కర్లేదా? ఎలా ఉంది? అంటూ టేస్ట్ బాగుందని మొత్తం తాగేయకుండా మాకు కొంచెం షేర్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. తమరు సిప్ చేయడం అయిపోయాక మాకు షిఫ్ట్ చేయండి. వెయిట్ ప్లీజ్, ఫస్ట్ నన్ను పూర్తిగా సిప్ చేయని. అయ్యో విరాజ్, నీ కాఫీ ఎవరిచ్చారు? ఫ్లాస్క్ లో ఉంటే పోసుకుని తాగుతున్నాను. మీకెందుకు శ్రమ అని. సరే, వెళ్ళిపోయింది లేరా. జస్ట్ షిఫ్ట్ ఇవాళ తీసుకో. కన్నయ్య, కాఫీ నేను పెట్టినప్పుడు కన్నా ఇప్పుడు మరీ ఇంత సూపర్ గా ఉందేంటి? నువ్వు సిప్ చేసి ఇచ్చావనా? నీకు కూడా అలాగే అనిపిస్తుందేమో. ఏమో. ఇన్ని రోజులు ఏమైపోయావు? కనీసం కాల్ కూడా లేకుండా ఇలా సడన్ గా వచ్చేసావేంటి? నువ్వెలా ఉన్నావు విరాజ్? ఫెంటాస్టిక్. ఇంతకీ ఇది నీ బేబీయేనా? అవును. ఐ సీ. విరాజ్, ఎవరి అమ్మాయి? నా ఫ్రెండ్ మధు, ఐ మీన్ మధుర. ఇప్పుడు ఇలా చూడడానికి సైలెంట్ గా ఉంది గాని ఒకప్పుడు మహా అల్లరి చేసేది. నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. హే, ఇంతకీ నువ్వు పాప వచ్చారు. పాప ఫాదర్ ఎక్కడ? మధు అడుగుతుంది నిన్నే. పాప ఫాదర్ ఎక్కడ? పాప ఫాదరా? యా. ఏంటి, తనని మాకు పరిచయం చేయవా? ఏమని పరిచయం చేయను విరాజ్? పాప తండ్రి ఎవరు అని పరిచయం చేయమని అడిగితే ఏమని సమాధానం చెప్పను? చెప్పానా మామ్, తనకి చాలా అల్లరని. ఇప్పుడు నువ్వేమన్నావో నీకేనా అర్థమైందా? నువ్వే అర్థం చేసుకోవట్లేదు విరాజ్. నేను చెప్పింది సరిగ్గానే ఉంది. నా పాప తండ్రి ఎవరు అని నన్ను అడిగితే ఏమని సమాధానం చెప్ప?
వాస్తవం మారదు కదా. ప్రస్తుతం నేను లేని పరిస్థితుల్లో ఉన్నాను, కానీ లేని మాటలు చెప్పే దుస్థితిలో మాత్రం లేను. ఏయ్, నోర్ ముయ్. ముందు నువ్వు బయటికి నడు. చేతిలో బిడ్డనేసుకొచ్చి నా కొడుకు గురించి నోటికొచ్చినట్టు వాగుతావా? మా వాడి గురించి తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తానేమనుకుంటున్నావు? ఏమ్మాయ్, కొవ్వెక్కి ఎవరితోనో తిరిగి ఇప్పుడు ఈ బిడ్డను తెచ్చి ఏంటి కట్టగడదామని చూస్తున్నావా? ఇలాంటి తెలివితేటలు ఎక్కడైనా బయట చూపించుకో. అయినా డబ్బున్న అమాయకులు ఎక్కడుంటారా అని వెతుకుతుంటారా మీరందరూ? గోమతి, ముందు ఈ అమ్మాయిని బయటికి గంటేసేయ్. బామ్మ ప్లీజ్, నేను మాట్లాడతాను. వాట్ ఇస్ దిస్ మధు? ఎందుకు ఇలాంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చావు? విరాజ్, నేను ఇక్కడికొచ్చి తప్పు చేశానేమో, కానీ నేను చెప్పిన మాటలో తప్పులేదు. నా బిడ్డ విషయంలో నాది నిర్ణయం కాదు, అదే నిజం. ఈ బిడ్డ విషయంలో నీ ప్రేమను పంచలేదేమో, కానీ రక్తాన్ని పంచింది మాత్రం నువ్వే. నువ్వే నువ్వే నువ్వే. స్టాప్ ఇట్, ఐ సే. జస్ట్ స్టాప్ ఇట్. ఏంటి నాన్సెన్స్ అంతా? సరే, ఒకప్పుడు నువ్వు నన్ను ఇష్టపడ్డావు, అది నాకు తెలుసు. కానీ నీకప్పుడే చెప్పాను, మన మధ్య స్నేహం తప్ప మరొకటి ఏదీ ఉండదు అని. నా లైఫ్ వేరు, నా ఏం వేరు, నా ప్రపంచమే వేరు అని నీకు అప్పుడే క్లారిటీ ఇచ్చాను కదా. అందుకే కదరా ఇంత బలంగా నువ్వే ఈ బిడ్డకి తండ్రివే అని చెప్తుంది. సరే అత్తయ్య గారు, తనే చెప్తుంది కదా DNA టెస్ట్ చేపించమని. చేపించేస్తే సరిపోతుంది కదా. అప్పుడు నిజమేంటో అదే బయటపడుతుంది. ఏమంటావు చైత్ర? మనిషి అబద్ధం చెప్పగలదు, కానీ రిపోర్ట్స్ అయితే అబద్ధం చెప్పావు కదా. ఈ టెస్ట్లు రిపోర్ట్స్ ఏం చెప్తాయో నాకు తెలియదు స్మైలీ. నిజంగా తన బిడ్డకి విరాజు తండ్రి అని తనకి తెలిసినప్పుడు ఎన్ని రోజులు తను ఎందుకు విరాజ్ దగ్గరికి రాలేదు? చెప్పు. విరాజ్ మరొకరు మెడలో తాళి కట్టేంత వరకు కూడా నీ బిడ్డకి తండ్రి అవసరం ఉంటుందని నీకు అనిపించలేదా? మరి ఇప్పుడెందుకు వచ్చావు తన దగ్గరికి? దీన్ని బట్టి అర్థం కావడం లేదా నువ్వు కావాలని ఇక్కడికి వచ్చావని, ఎవరు నిన్ను పంపిస్తే ఇదంతా చేస్తున్నావని? నీ ప్రశ్నలను నేను ఒప్పుకుంటాను. నిజమే, తనకి నా ప్రేమను చెప్పినప్పుడు విరాజ్ ఒప్పుకోలేదు. అప్పుడే తనని మర్చిపోవాలి అనుకున్నాను. కానీ మా మధ్య ఆ సంఘటన జరిగాక మళ్ళీ తన ముందుకు వస్తే అది యాక్సిడెంటల్ గా జరిగిన విషయం అని చెప్పి ఎక్కడ
కడుపులో బిడ్డని కడిగేయమంటారో అని భయం వేసింది. అందుకే ఇలా దూరంగా ఉండిపోయాను. కానీ ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే వచ్చాను. ఇన్ని రోజులు ఎలాగో నా బిడ్డని సాకాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఆ స్తోమత లేదు. అందుకే ఈ గడపలోకి అడుగు పెట్టాను. ఇదే నిజం. ఇది నవ్వో ఏడుపో కూడా తెలిసి చావట్లేదు. నా కర్మ. అయినా పృథ్వీ మూతి కాల్చుకుని హ్యాపీగా నవ్వటం ఏంటినన్నా చిరాగ్గా. నాకు అందరూ న్యూస్ అలాంటిదేమో. ఇంత నవ్విని కూడా మర్చిపోయేలా చేసింది. ఏంటా న్యూస్? విషయం ఏంటో క్లియర్ గా నాకు తెలీదా. ఆ విరాజ్ గాడి కొంపలో సాయంత్రం కల్లా ఒక బాంబు వెళ్తుందంట. దాంతో విరాజ్ చైత్ర బతుకులో భూచక్రంలో నిప్పులు కక్కుతూ గిర్రమని తిరుగుతాయంట. స్మైలీ ఇందాకే మెసేజ్ చేసింది. నైస్. అక్కడ బిడ్డల్ని మాయ చేసి ఏదో సాధించాలని చూసిన వాళ్ళకి ఇది సరైన సమయంలో తగలాల్సిన సరైన దెబ్బ. వెరీ గుడ్. బయట మనకి కావలసినట్టు బాగానే జరుగుతోంది. కానీ ఇంట్లోనే టార్చర్ కనపడుతోంది. మహి ఇక్కడ అడుగు పెట్టిన దగ్గర నుంచి లైఫ్లో ఎప్పుడూ ఫేస్ చేయని హింసని ఫేస్ చేయాల్సొస్తోంది. అది తెలియక చేస్తుందో అది కావాలని చేస్తుందో అస్సలు ఏమీ అర్థం కావట్లేదు. పృథ్వీ, నాకేదో అనుమానంగా ఉంది. లేదు, ఏ అనుమానం లేదు. తనకు అంతా తెలిసింటే పిచ్చిదానిలా నాతో ఎందుకు తాళి కట్టించుకుంటుంది? వాళ్ళ అమ్మ మీద ఉన్న కోపం తనకి ఏ నిజాన్ని కనబడనివ్వదు. ప్రస్తుతం మహి ఒక ట్రాన్స్ లో బతుకుతోంది. అలానే బతకనిద్దాం. అయినా ఆ మహి కషాయిన్న వచ్చిన ఒక గొర్రెపిల్ల. అనుమానించాల్సిన అవసరం ఏముంది? అనవసరంగా ఆలోచించి టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం? లీవ్ ఇట్ మా. ఐ డోంట్ నో వై ఇప్పుడు సడన్ గా వచ్చి ఎందుకిలా నేను తప్పు చేశాను, ఆ తప్పు చేసిన విషయం కూడా నాకు తెలియదని చెప్తుంటే మనసంతా ఏదో కంగారుగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా జరిగిన తప్పు మారదు కదా. అసలు అలాంటివేవి జరుగుండవు కదా. ఇక తప్పప్పుల ప్రశ్న ఎందుకు? అనవసరంగా ఆలోచించి నీ క్యారెక్టర్ని నువ్వే అనుమానించొద్దు ప్లీజ్ కన్నయ్య. ఈ విషయంలో ఏదో పొరపాటు జరుగుండొచ్చు, కానీ పొరపాటున కూడా నీ వల్ల ఏ తప్పు జరగదు. ఏదో తప్పు జరిగిపోయిందని ఇలా నీలో నువ్వే బాధపడిపోతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. చూడు, ఒక్కటే చెప్తున్నాను, ఎన్ని జన్మలైనా నువ్వు నా వాడివే. మనిద్దరి మధ్య ఉన్న ప్రేమ అనే బంధాన్ని తెంచేసే శక్తి ఎవ్వరికీ లేదు. కన్నయ్య, ముందు ఈ కుట్రకి కారణం ఎవరో తెలుసుకుందాం. అదే ఈ సమస్యకి పరిష్కారం. నువ్వు బాధపడొద్దు కన్నయ్య. చైత్ర, ఈ పరిస్థితుల్లో నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది చైత్ర. నీకిలా సవతిపోరు ఎదురవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం మాట్లాడుతున్నావు స్మైలీ? అదే చైత్ర, నీ కాపురంలో చిచ్చు పెట్టడానికి ఆవిడెవరో వచ్చింది కదా, దాని గురించే. ఆవిడ మాట్లాడిన మాటలు లాజిక్లు విన్నాక అసలు నాకే మతిపోయినట్టు అయిపోయింది. ఆఫ్టర్ ఆల్ నువ్వు తాళి మాత్రమే కట్టించుకొని భార్యవైపోతే తను విరాజ్తో కాపురం చేసి బిడ్డని కూడా కన్నది. అదే తను మాట్లాడిన పాయింట్సే కదా చైత్ర ఇవన్నీ. ఆయన అదేదో మాట్లాడిందిలే,
లైట్ తీసుకుందాం అనే విషయం కాదు కదా ఇది. ఎందుకు దాని తెగింపు చూస్తుంటే ఎంతవరకైనా వెళ్తుందేమో అనిపిస్తుంది. ఎంతవరకైనా అంటే ఎంతవరకు వెళ్తుంది? వెళ్తే వెళ్ళని. అసలు నేనెందుకు భయపడాల్సి మైని? చూడు, నేను నా భర్త విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాను. నాకు తెలిసే నువ్వు కాన్ఫిడెంట్ గానే ఉంటావని. ఈ కాన్ఫిడెన్స్ ని నేను దెబ్బతీసి నీలో దిక్కుతోచిన భయం పుట్టిస్తాను. అంటే నీ నమ్మకం గొప్పదే చైత్ర, కాదనను. కానీ ఆ వచ్చినావిడ చెప్పిన మాటలు వింటుంటే ఏదో పైపైన మాటల్లా అనిపించడం లేదు కదా. ఆ బిడ్డ తనకు విరాజ్కి కలిగిన బిడ్డ అని ఉత్తి నోటి మాటగా చెప్పలేదు కదా చైత్ర. కావాలంటే డిఎన్ఏ టెస్ట్ కూడా చేపించమని చెప్పింది కదా. అయినా ఎంత కొంత వాస్తవం లేకుండా అంత నమ్మకంతో ఆ మాట అనగలదా? ఇక్కడ నీ కాన్ఫిడెన్స్ ఎలా ఉందో అక్కడ తన కాన్ఫిడెన్స్ కూడా అలాగే ఉంది కదా. చైత్ర, లైఫ్ అన్నాక తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఏదైనా పొరపాటు జరుగుంటుందని మనం ఎందుకు అనుకోకూడదు? అందుకే కాస్త ఆలోచిస్తే మంచిదేమో చైత్ర. ఇక్కడ విషయం నీ ప్రేమ, నీకున్న నమ్మకం మాత్రమే కాదు కదా. ఎవరికీ తెలియని, చివరికి విరాజ్కి కూడా తెలియని వాస్తవం ఒకటి ఉంది అని ఆ వచ్చిన అమ్మాయి చెప్తుంది. దాని గురించి కూడా ఆలోచించాలి కదా. కాని విరాజ్ తన ప్రేమ సర్వస్వం అనుకుంది మాత్రం నిన్నే కదా. సో మీ ఇద్దరి బంధమే ఇక్కడ బలమైనది. నువ్వు కరెక్ట్ గా చెప్పగలిగితే ఆ అమ్మాయిని ఒప్పించి తప్పించటం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. ఒక ఆడదాని బాధని మరో ఆడదే అర్థం చేసుకోగలదు చైత్ర. తనకి నువ్వే అర్థమయ్యేలా చెప్పు. చైత్ర, నీకు దగ్గరగా ఉంటే ఆవిడ నిన్ను అర్థం చేసుకోవడానికి కూడా సౌకర్యంగా ఉంటుందని తనని నీ గదిలోనే ఉండమని చెప్పాను. నువ్వు మరోలా అనుకోకు. సమస్యని ఇలాగైనా సాల్వ్ చేసుకుంటావని నీ పర్మిషన్ తీసుకోకుండానే నేను ఈ పని చేసేసాను. ఓకే స్మైలీ, థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్ చైత్ర. పృథ్వీ, నాన్నా, అయ్యో, సారీ 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 పృథ్వీ గారు. ఇట్స్ ఓకే మమ్మీ, ఇట్స్ ఓకే. ఏంటి హాట్ లో వింటూ చాలా రిలాక్స్ గా ఉన్నా? ఈ రోజు చేయాల్సిన పనులన్నీ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాను కదా. అదే ఇంటి పనులన్నీ ఫినిష్ చేశాను అంటున్నా. షూర్, రెస్ట్ తీసుకుంటున్నాను అన్నమాట. అమ్మ, ఇది ఆంటీ హాల్లో ఎందుకుంటుంది పృథ్వీ గారు? రెస్ట్ తీసుకుంటానని అప్పుడే గదిలోకి వెళ్లారు కదా. హాయిగా నిద్రపోతుంటారు. రెస్ట్ తీసుకుని. ఇంకోసారి పీల్చు. వద్దు,
అంతా ఊపిరాకినంత పని అయిపోయిందిరా. ఒక్కసారి చేసిన తప్పు ఇంకోసారి ఎలా చేస్తాను చెప్పండి. అమ్మా ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. అవునవును పదండి పృథ్వీ గారు, లేకపోతే కుదిరేలా లేదు. త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. మహి మేము హాస్పిటల్కి వెళ్ళొస్తాం, నువ్వు జాగ్రత్తగా ఉండు. అమ్మా పదండమ్మా పదండి. జాగ్రత్త. వెళ్ళండి. ఇలా హాస్పిటల్ కి ఇంటికి తిరుగుతూనే ఉండాలి నీ బ్రతుకంతా. ఆంటీ. ఏమమ్మహి? ఏం లేదా ఆంటీ, మీకోసం చపాతీ చేస్తున్నాను. అందులోకి ఏ కర్రీ చేయమంటారో చెప్తే. అమ్మమ్మహి నువ్వే కర్రీ చేయొద్దు, మమ్మల్ని హింసల పాలు చేయొద్దు. ఇంతవరకు చేసింది చాలమ్మా. ఆ వంట పని ఏదున్నా నేను చేస్తాను. దయచేసి నువ్వేం ముట్టుకోవద్దు, మేము తట్టుకోలేమమ్మా. వద్దు ప్లీజ్. ఆంటీ మీకెందుకు రిస్క్, నేను చేస్తాను కదా. మమ్మీ అమ్మ అనేది కూడా అదే, నువ్వు చేస్తేనే మాకు రిస్క్ అని. అమ్మా లేచకుండా వెళ్ళి ఆ వంట పని ఏదో చూడమా. గ్యాప్ ఇచ్చామంటే ఆ టైంలో ఏదో ఒక వంట చేసేసి మన ప్రాణాలు తాడుకుంటుంది. ఊరుకోండి మీరు మీ చిలిపి మాటలు. చిలిపా? ఇది భయం మమ్మీ, అది కూడా నీకు అర్థం కావడం లేదా? అమ్మా ఆ వంట ఏదో చూడమ్మా. సరే పృథ్వీ. పృథ్వీ గారు ఇదంతా నా మీద ప్రేమతోనే కదా. వంట చేస్తే పెళ్ళాం చేతులు కందిపోతాయేమోనని ఆంటీతో వంట చేస్తున్నారు కదా. నాకు అర్థమైందిలే. అయినా మనం ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం, ఆవిడతోనే పనులన్నీ చేస్తే బాగోదు. అందుకే నేను వెళ్ళి వంట చేస్తావా? ఆహా, ఆంటీకి సాయం చేస్తాను. ఏంటమ్మా ఇది? ముందు వెనక ఆలోచించకుండా ఎవరో ఒక ఆవిడ బిడ్డతో వచ్చి ఆ బిడ్డకు తండ్రి విరాజే అనంటే ఎలా నమ్మి ఇంట్లో ఉండనిచ్చారు? ఏం చేయమంటావు ఆనంద్? ఆ బిడ్డ విరాజ్కే పుట్టింది, కావాలంటే DNA టెస్ట్ చేయించండి అని ఆ పిల్ల అంత బలంగా చెప్తుంటే ఆమె మాటని పట్టించుకోకుండా ఎలా ఉండాలి? లేదు పొమ్మని బయటికి పంపిస్తే ఆ పిల్ల ఊరుకుంటుందా? ఈ ఇంటి పరువుని బజార్న పెడుతుంది. అందుకే అసలు నిజాలు బయటపడితే కాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదని తనని ఇక్కడే ఉండమని చెప్పాను. సరే కాని DNA టెస్ట్కి ఏర్పాటు చేశావా? మాట్లాడానమ్మా, శాంపిల్స్ తీసుకోవడానికి రేపు వస్తారు. కానీ అమ్మా నాకెందుకు ఇదంతా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. దీని వెనక వేరే హైడ్రామా కూడా ఏదైనా ఉండొచ్చు కదా. ఆనంద్ గారు, నేను మీకు పరిచయం లేని దాన్ని కాదు. నేనేంటో మీకు బాగా తెలుసు. విరాజ్ కోసం కాలేజ్కి వచ్చిన ప్రతిసారి మీరు నన్ను విరాజ్తో చూస్తూనే ఉన్నారు. అయినా ఎందుకు ఏదో ముక్కు మొహం తెలియని వాళ్ళని చూస్తున్నట్టు ఇలా మాట్లాడుతున్నారు? అయినా సరే నేనేం బాధపడను. ఎందుకంటే 24 గంటలు గడిచిన తర్వాత నిజాలేంటో మీకే తెలుస్తాయి.
మీరనుకుంటున్నట్టు నేనేదో చేయడానికి ఇంటికి రాలేదు అని అందరికీ అర్థమవుతుంది. ఆ తర్వాత ఎవరు ఇంట్లో ఉండాలో ఎవరు బయటికెళ్లాలో మీకే తెలుస్తుంది. చూడు మధురా, తెలియకుండా ఏదో తప్పు జరిగింది, దానిని ఇప్పుడు సరిదిద్దడానికి వచ్చాను అంటే ఆ మాటే సరిగ్గా లేదు. నా తమ్ముడు గురించి నాకు తెలుసు. తనెప్పుడు ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించడు. మనిషి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అతను ప్రవర్తించే తీరు తన గుణంలోనే ఉంటుంది. మత్తులో ఉన్నప్పుడు లోపల మనిషి బయటకు వస్తాడు గాని లోపల లేని మనిషి కాదు. లా కూడా ఇదే మాట చెప్పిందనుకుంటా. అమ్మా, నువ్వు ఏదేదో ఊహించుకుని ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఊహించి మాట్లాడడం ఏంటి ఆనంద్? ఇక్కడున్న సమస్య అదే కదా. రేపొద్దున్న విరాజ్ జీవితం మరోలా తయారవ్వకూడదంటే ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం మంచిది అంటున్నాను. నీకేమో దిగులు అక్కర్లేదత్తయ్య. నా భర్తని కష్టపెట్టేదేదైనా ఇక్కడ నా మూలంగా ఏది జరగదు. అత్తయ్య గారు, మీరు నిశ్చింతగా ఉండండి. రేపటితోటి అన్ని చిక్కుముడులు విడిపోయి మీరు ప్రశాంతంగా ఉంటారు. వెయిట్ చేయండి. ఈ ఒక్కరోజేగా గడిపేయాల్సింది. అనవసరంగా ఆలోచించకుండా మీరు వెళ్ళి రిలాక్స్ అవ్వండి. మధురా, పాపకి ఆకలవుతుందేమో, వెళ్ళా పంచుడు. అలాగే అండి. ఆనంద్, ఆ డిఎన్ఏ టెస్ట్ గురించి ఫోన్ చేసి మరోసారి అపాయింట్మెంట్ టైం చెక్ చేసుకో. రేపు అన్ని విషయాలు తేలిపోవాలి. చైత్ర, నువ్వేం దిగులు పడుకో. విరాజ్ మనసులో ఉన్నది నువ్వే. పాజిటివ్గా ఉండు. ఏదేదో ఆలోచించుకో. హంస పిన్ని, నువ్వు మామూలు పిన్నివి కాదు. నిండైన జీవితాలకి చిల్లులు పెట్టే గుండు పిన్నివి. ఫిజికల్ గా ఇక్కడ సీన్లు లేవు గాని నన్ను ముందు పెట్టి నీ వెలునిజం మెయింటైన్ చేస్తున్నావు. చైత్ర, నేటితో నీ చరిత్ర సమాప్తం. రే, అది పెట్టే టార్చర్ సరిపోవట్లేదా? నువ్వు కూడా తయారవుతున్నావు. చంపేసావు కదరా. మంటలు కళ్ళలోంచి బయటకు వస్తున్నాయి. సారీ మా. మంటలు కళ్ళల్లోంచి బయటికి వస్తున్నాయా? సరే, ఈసారి ఆ కళ్ళనే పీకేస్తాను. మంటనంతా మనసులోనే దాచుకుందువు గాని. అయినా ఇప్పుడు ఫోన్తో ఏం పనొచ్చింది? స్మైలీ ఆ చైత్ర విరాజుల విషయం చెప్పింది కదా మామ్. ముగిసిపోయే ఆ చైత్ర కథ ఎంతవరకు వచ్చిందో ఒకసారి కనుక్కుంటే మనసు కాస్త రిలాక్స్ అవుతుంది కదా మామ్. అవును పృథ్వీ, కనీసం అక్కడ చైత్ర బ్రతుకు బుగ్గైతేనైనా ఆ వార్త విని మనసు హాయిగా ఉంటుంది. కాస్త ఈ మంటను కూడా మర్చిపోవచ్చు. పృథ్వీ, నా ఫోన్తో ట్రై చేయి. లిఫ్ట్ చేయదు మామ్, నా నెంబర్ నుంచే చెయ్యాలి. జరుగుతున్న కొన్ని సంఘటనలను ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు నా లైఫ్ లో నేను అదే ఎదుర్కొంటున్నాను. ఏమంటున్నావక్క? ఇక్కడ వీళ్ళ మాటలు, ఇప్పుడు నీ మాటలు నాలో భయాన్ని మరింత పెంచుతున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో దయచేసి నాకు చెప్పక్క, ప్లీజ్. విరాజ్ లైఫ్ లో తనకి స్థానం ఉంది అంటూ ఓ అమ్మాయి బిడ్డతో సహా ఇంటికొచ్చింది.
ఒకప్పుడు విరాజ్ స్నేహితురాలంట. ఏం మాట్లాడుతున్నావక్క? ఎవరో వచ్చి రాక్ స్టార్ తన బిడ్డకి తండ్రి అని చెప్తే ఎవరైనా ఎలా ఒప్పుకుంటారక్క? ఆ మాటకి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఈ ఇంట్లో వాళ్ళకి కావాల్సిందే నేను విరాజ్కి దూరం అవ్వటం మహి. ఊరుకోక ఏం చేస్తారు? నాకెందుకో ఇదంతా కూడా ఎవరో కావాలని చేపిస్తున్నారేమో అనిపిస్తుందక్క. అవును మహి, అది నాకు అర్థమవుతుంది. కానీ అది ఏంటో, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అదే ఆలోచిస్తున్నాను. అక్క, అక్కడ ఏం జరిగినా, ఎవరు కన్నీరు కార్చినా కరిగిపోయి దయచేసి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. అలా అని నాకు మాట ఇవ్వక. మంచితనంతో ప్రాణం ఇవ్వగలను, కానీ ప్రాణానికన్నా ఎక్కువైనా నా భర్తనే అడిగితే ఎలా ఇవ్వగలనే? అది ఎప్పటికీ జరగదు. చాలక్క, ఈ మాట చాలు. నాకు ఇక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నీకు కాల్ చేసి చెప్తాను. కాకపోతే ఒక్కటి మాత్రం విన్నాను, ఈ రోజు మాత్రం వాళ్ళు ఏదో చేయబోతున్నారు. ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలక్క. అదంతా కన్నే చూసుకుంటాడులే మహి, నువ్వు జాగ్రత్త. నాతో ఇలా మాట్లాడుతున్నావని వాళ్ళకి తెలిసిందంటే నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతావు మహి. ప్లీజ్ జాగ్రత్తగా ఉండు. ఓకే అక్క, నేను జాగ్రత్తగానే ఉంటాను. సరేనా? నువ్వు జాగ్రత్త. బాయ్. మామ్, ఛార్జింగ్ లో పెట్టి మర్చిపోయాను మామ్. ఒక్క నిమిషం. నాన్న పృథ్వీ, పృథ్వీ, నాన్న రా మహి, తొందరగా. బాబు పృథ్వీ, ఇప్పుడు ఓకేనా నీకు? ఏంటమ్మా ఓకే? కనీసం వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయొచ్చు కదా. అవునా, నాకు ఐడియాని బుర్రకు తట్టలేదు. అవునా అంటే నాకు తట్టలేదు. తట్టింది ఓన్లీ ఈ చీపురు కట్టే. చీపురు కట్టని తప్పదయ్యా, ఫుల్లంతా హోనం చేసేసావు కదే. అయినా స్విచ్ ఆఫ్ చేయమని నీకు అన్ని సార్లు సైగ చేస్తుంటే నీకు కనపడటం లేదా? అయ్యో, ఆ సైగకు అర్థం అదని నాకు తెలీదండి. నన్ను క్షమించండి. ఏం క్షమించడమో ఏంటో, కాసేపు ఉంటే నా ప్రాణాలే పోయిండేవి. అంతే. ఎవరు తలదించుకుంటారో, ఎవరు ఓటమితో చతికిల పడతారో కొద్ది గంటల్లో తెలుస్తుంది. తెల్లవారితే అన్నీ తేలిపోతాయి. ఏంటి తేలిపోయేది? నువ్వనుకున్నది ఏది జరగదు. చివరికి ఆ దేవుడే దిగొచ్చినా నా విరాజ్ని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. నువ్వు అది గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎటువంటి పన్నాగాలు పన్నినా ఏ ఉపయోగం లేదు. ఇలా వచ్చి తప్పు చేశావు. నీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో, అసలు నీకున్న అవసరమేంటో, ఏం ఆశించి ఇక్కడికొచ్చావో అది నేరుగా వచ్చి అడుగుండుంటే నా విరాజ్తో నేనే మాట్లాడి నీకు కావాల్సింది ఇప్పించుండేదాన్ని. కానీ నువ్వు నా జీవితాన్ని టార్గెట్ చేసి వచ్చావు. నా బతుకులోనే నిప్పులు పోయడానికి సిద్ధపడి వచ్చావు.